పోయండ్రా, నా ఒళ్ళు ఇంకా చల్లబడలేదు. పోయండ్రా, పోయండి, నా ఒళ్ళు ఇంకా చల్లబడలేదు. చాదస్తం మూఢనమ్మకం కాకపోతే పూనకం ఏంటి? అలా చన్నీళ్లు బిందెలు బిందెలు నెత్తి మీద పోయడం ఏంటి? రే 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 దేవుడి విషయంలో చాదస్తం మూఢనమ్మకం అంటే పాపం తగులుతుందిరా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అనరాని మాటలు అంటే అపచారం చేసినట్టు అవుతుంది. మనుషుల్ని హింసించడం ఏం ఆచారం అమ్మా? అయ్యో అనకుండా పాపం శాపం అంటావేంటి? చూడమ్మా ఎలా వణికిపోతుందో, ఎలా వరుసగా తుమ్మి తుమ్మి ఎలా నీరసించిపోతుందో చూడు. ఆదిత్య, గొర్రె జలదరింపు ఎలాగో మనిషి వణికి తుమ్మడం అలాగే. అంతే అంతే. ఏంటి ఏంటంతే అంతే? గొర్రెను బలిచ్చినట్టు తులసిని బలిస్తారా? ఏమో, దేవుడు కోరితే ఇవ్వాలేమో. నోరు మూసుకో. ఈ కాలం మనిషిలా మాట్లాడు. రే, ఎందుకురా నువ్వు వంతిదైపోతున్నా? పూజ మొదలు పెట్టింది అది, పూనకం వచ్చింది అక్కడ. తంతు జరుగుతుంది, జరిపిస్తుంది వాళ్ళు. తలంచుకుని నీళ్లు పోయించుకుంటుంది అది. మధ్యలో నీకేంట్రా? నీ వాలకం చూస్తుంటే వెళ్ళి దాని బదులు నువ్వే కూర్చొని నెత్తిని నీళ్లు పోయించుకునేలా ఉన్నావే. వెళతావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అంత వెటకారం వద్దులేమ్మా. ఆ వెటకారంలోనే నీ కోపం, కసి అన్ని కనిపిస్తున్నాయి. ఆ ఏకముఖ రుద్రాక్షతో పూజ చేస్తావా? నువ్వు ఎలా చేస్తావో, ఎలా ప్రతిఫలం దక్కుతుందో నేను చెప్తా. ఇదిగో, లోపల అందరూ పూనకంలో ఉన్నారు. నువ్వు సైలెంట్గా గోడ దగ్గరకు వచ్చేయ్. నేనొక రుద్రాక్ష ఇస్తాను. అది తీసుకునెళ్ళి ఆ రుద్రాక్ష స్థానంలో పెట్టి ఆ రుద్రాక్ష నాకు తెచ్చివ్వు. సరే, త్వరగా రా. లక్ష్మి, వెంకటలక్ష్మి, త్వరగా రావే. వెంకటలక్ష్మి, లక్ష్మి. ఏంటత్తయ్యా? సత్యవతి, అర్జెంటుగా పూజకి ఏర్పాట్లు చేయి. అలాగే దుర్గమ్మ.
పూలేంటి ఏర్పాట్లేంటి అత్తయ్యా? ఇదిగో ఏకముఖ రుద్రాక్ష 1,00,000 రూపాయలు పెట్టి నీకోసం తెప్పించాను. నువ్వు పూజ అభిషేకం చేయాలి. అలాగే అత్తయ్యా. లక్ష పెట్టినా కోటి పెట్టినా నాగసాధు రుద్రాక్ష శివుడితో సమానం. ధర పెట్టి దేవుణ్ణి కొనలేరు. ఆ పూజకొచ్చిన ఫలితం ఈ పూజకు రాదు. ఎవరి సంతోషం వాళ్ళది. కానివ్వండి. తులసి, బట్టలు మార్చుకుని వెళ్దు గాని. ఏంటి బట్టలు మారుస్తారా? తడిసిపోయింది కదా, అలా ఎలా కూర్చోబెడతాం? పైగా చలికి గజగజ వణికిపోతుంది. అలా చేస్తే మంగళ స్నానం వృధా అవుతుంది. ఫలితం పైకే గాని కిందికి దిగిరాదు. అదేంటమ్మా అలా అంటారు? శివయ్యే కదా ఒంటి మీదకొచ్చి 1016 రుద్రాక్ష 101 కలింగ స్నానం చేస్తేనే తన బగబగ మండే మంటలు శాంతిస్తాయన్నారు. పొడి బట్టలు కడితే మళ్ళీ ఉగ్రుడవడా? మార్చుకోనడా? పూజ ఇలాగే చేయాలి. అప్పుడే స్వామి శాంతిస్తాడు. రండి రండి. భయపడుతున్నమ్మా, నాకేం కాదు. అంతా పైవాడే చూసుకుంటారు. అమ్మ తులసి, పూజ మొదలుపెట్టమ్మా. తడి బట్టల్లో అంతలా వణికిపోతుంది. జబ్బు చేస్తుందేమో. నాకెందుకు భయంగా ఉందండి. ఆ భయంతోనే కదా నేను వద్దన్నది. పూజొద్దా? తులసి భయపడకండి, నాకేం కాదు అంటుంది. మనమేం చేస్తాం చెప్పు? దాని ధైర్యానికి మనం కూడా ధైర్యంగా ఉండటమే. అది అన్నట్టు అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన మీద ఉన్న భక్తికి ఆయన మనల్ని నష్టపెడతాడా? అదలా వణికిపోతుంటే నాకు ప్రాణం విలవిల్లాడిపోతుంది. అశుభం అని దుఃఖం దిగమింగుకుంటున్నా. గుండె బరువుగా ఉంది ప్రియా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఏమిటో సిద్ధయ్య దాన్ని చల్లగా చూస్తే చాలు. हरि ओं श्री महागणाधिपतये नमः. महाकाली महालक्ष्मी महासरस्वती नमः. ईश्वराय नमः. ध्यायामि ध्यानं समर्पयामि. आवाहयामि आवाहनं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. नवरत्नखचितहेम सिंहासनं समर्पयामि. ओं आपोहिष्ठामयो वहतान् ऊर्जे ददातन महेरणाय चक्षेय वस्वतमोर्स तस्य बाजे देहिनः उस्तीरव मातरः तस्मा अरङ्गमाम वो ये शिष्याय जनदापो जनयदाचनः. ओं ఈశ్వరాయ నమః. స్నానం సమర్పయామి. పూజ అంటే ఇది. ఆ తులసి చేసేది కూడా పూజేనా? చడి చప్పుడు లేకుండా. మరే ఈ దెబ్బతో నా మనవరాలకున్నా ఏ దోషమైనా, ఏలనాటి శనైనా, మిగులు భాగోతమైనా
10 జన్మల వరకు దీని దరిదాపుల్లోకి రావే దుర్గా. అంత గొప్పగా నువ్వు దీంతో పూజ చేయిస్తున్నావే దుర్గా. ఈ దుర్గ తలుచుకుంటే ఏదైనా అంతే పిన్ని. తలుచుకోదు. తలుచుకుంది అంటే దేవుడైనా దిగి రావాల్సిందే. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయనే దూర్వారోహంత పుష్పుని అర్ధాక్ష పుండరీకా. కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు. ఓం శివలింగాయ నమః. ఓం భవా. కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు, ప్రసాద్ గారు. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. నాగేంద్రహారాయ దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః. కృష్ణప్రసాద్ గారు, దుర్గమ్మ గారు, కనకదుర్గమ్మ గారు. నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఏంటండి ప్రసాద్ గారు, ఈ వీధిలో ఉండాలో వెళ్ళిపోవాలండి? ఏమైందండి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆ తులసి ఏమైనా అనిందా? తానేమనలేదు, మేమే మీ గురించి అంటున్నాం. మా గురించా? మేమేం చేస్తాం? ఏమన్నాం? పొమ్మన్ లేక పొగన్నట్టు మీరేం అనక్కర్లేదండి. ముందు గోల ఆపండి. అభివస్త్రాసూసనాన్యోర్షాబ్దినో. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఏం మాట్లాడతాం ఏంటమ్మా? మీ ఇంట్లో పిల్లల చదువులు అయిపోయాయి, మా పిల్లలు చదువుకోవద్దా? అసలు విషయం ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటారండి? ఈ సౌండ్స్ ఏంటండి? అసలే పిల్లలకు పరీక్షల రోజులు, వాళ్ళ చెవులు పగిలిపోతున్నాయి. పిల్లలు తలబట్టు కూర్చుంటున్నారు. మాకు పర్మిషన్లు కావాలి గాని పోలీసులు మీకొద్దా? మీరేం చేసినా చెల్లుబాటు అవుద్దా? తలకే ఉండే మాట్లాడుతున్నారా మీరు? పూజలు, శివాభిషేకాలు ఇక్కడ కనిపించడం లేదా మీకు? ఆయన పొద్దుటి నుంచి పక్కింట్లో పూజలకి పూనకాలకి లేని అభ్యంతరం మా ఇంట్లో చేసే పూజలకే వచ్చిందా మీకు? ఏంటమ్మా దుర్గమ్మ, మీ పూజల కోసం మా ప్రాణాలు తీస్తారా? అయినా వాళ్ళ ఇంట్లోంచి సౌండ్ గోడదాటైనా వస్తుందా? అక్కడ పూజలో భక్తి శ్రద్ధ కనిపిస్తున్నాయి, కానీ మీ ఇంట్లో డామ్ డీమ్లు డంబాచర్లు కనిపిస్తున్నాయి. ఏ మైక్లు సౌండ్లు లేకపోతే మంత్రాలు దేవుడికి వినపడవా ఏంటి? మా పిల్లల చదువులు నాశనం చేయడానికి కాకపోతే ఏంటి డాంబికం డంబాచారం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? ఏంటి ప్రసాద్ గారు, రూల్స్ మాకేనా, మీకు లేవా? లేవు. ఏం చేస్తారో చేసుకోండి. పోండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. దుర్గా, నేను మాట్లాడుతాను. రే ఆదిత్య, నానా ఆ మైక్ సౌండ్ ఆపు. ఏమండి మీరు? నువ్వు ఆగు. చాలా థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. నమస్కారం. వెళ్ళొస్తా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తులసి. ఓం నమః శివాయ. అయ్యో, ఓం నమః శివాయ. ఒళ్ళు పెనం కాలినట్టు కాలిపోతుందండి. అయ్యో తులసి. అవును ప్రియా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలు, పూజ చేసినంత వరకు చాలు. ఇక ఆపేసేయమ్మా. ప్రియా, దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. తీసుకెళ్దామండి. రా తులసి. లే తులసి. ఏంటి ప్రియా, పూజ ఆపేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? మరి ఇంత జ్వరంలో ఎలా పూజ చేస్తుందండి? చేసినంత వరకు చాలండి. దేవుడికి మాత్రం తెలీదా దీని పరిస్థితి ఎలా ఉందో? అదే పరీక్ష అంటే. ఉదయం నుంచి అంత నిష్టగా పవిత్రంగా చేసి పూజ పూర్తి కాకుండానే సగంలో ఆపుతారా? చేసినంత వరకు చాలు, దక్కే ఫలితం చాలు. తులసి పరిస్థితి చూస్తూ ఇంకా పరీక్ష పూజ అంటారా? తులసి ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నారుగా. పూజ పూర్తి చేయగలనన్న నమ్మకం ఉంటేనే మొదలుపెట్టి తల్లి. అవాంతరం వచ్చిన ఆపక తల్లి. ఆపితే అరిష్టం. ఓం నమః శివాయ. అమ్మ తులసి. ఓం నమః శివాయ. తులసి, భయపడకు సాంబయ్య. పైన సాంబయ్య మూర్తున్నాడు, చల్లగా కాపాడు తీరుతాడు. నేను పూజ పూర్తి చేసి తీరుతాను, నాకేమీ జరగదు. శివయ్యని బోలా శంకరుడు అంటారు, పిలిస్తే పలికే దైవం అంటారు. నా భక్తికి శక్తి ఉంటే, నా శ్రద్ధలో లోపం లేకుంటే తనే నాతో పూజ పూర్తి చేయిస్తాడు.
జై శంకర, జై జై శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వర పాహిమా పాహిమా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎక్కడికి రా? ఎక్కడికి బయలుదేరావు? అది అమ్మా, అది ఏది? ఓ తులసా? అవును, తులసి అమ్మా. తులసికి ఫుల్ ఫీవర్ వచ్చిందమ్మా. పాపం తట్టుకోలేక గజగజ వణికిపోతుంది. చాలా సీరియస్ కండిషన్ అమ్మా. అమ్మ ఒక్కసారి వెళ్ళొస్తాను. నువ్వు చదివింది ఇంజనీరింగ్ రా, ఎంబీబీఎస్ కాదు. అయినా అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? రమ్మని ఫోన్ ఏమైనా వచ్చిందా? హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి నువ్వేమైనా అంబులెన్స్ డ్రైవర్వా? అమ్మ అర్థం పర్థం లేకుండా మాట్లాడకమ్మా ప్లీజ్. నువ్వెళ్ళటమే అర్థం లేని పని. నువ్వెళ్ళటానికి వీల్లేదు. ప్లీజ్ అమ్మా, తనని శత్రువుగా చూసినా పాపం తను సాటి మనిషమ్మా. తనని చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారుగా. ఊళ్ళో పాలిక్లినిక్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బోల్డున్నాయి. నువ్వెళ్ళక చేసేది లేదు, చెయ్యాల్సిందేమీ లేదు. అమ్మా కొంచెం కూడా హ్యూమానిటీ లేకుండా మాట్లాడకమ్మా. అమ్మ మనిషికి మనిషి అంటారు. ఆ మనిషికి మనిషే శత్రువు అని కూడా అన్నారు. అమ్మా ఈ తర్కం ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఒకసారి నేను వద్దు అన్న తర్వాత కూడా వాదన మాత్రం నీకు అవసరమా? తను కూడా మన మనిషేనమ్మా. ఇందాకే కదా నీ శత్రువు కావచ్చన్నా. తల్లికి శత్రువు, కొడుకు మాత్రం శత్రువు కాదా? ఏంటమ్మా ఇది? అదే నాకు అర్థం కాలేదురా. నువ్వే అన్నావుగా, పరమేశ్వరుడు సాధు రూపంలో వచ్చి రుద్రాక్ష ఇచ్చి పూజలు అందుకొని యాగం చేయడానికి వచ్చాడు అన్నావు. రుద్రాక్ష శివుడు అన్నావు. ఆయన భక్తురాలికి, పూజలు చేసే పుణ్యాత్మురాలికి జ్వరం వస్తే ఆ శివుడు ఊరుకుంటాడా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. రే, నువ్వు కోరితే అంతా శివయ్యే చూసుకుంటాడ్రా. అది కాదమ్మా. నువ్వు మాటిచ్చావు, తప్పుతావా? మర్చిపోతావా? తల్లిని చావుకు దగ్గర చేసి అక్కడ చూసి రావడానికి వెళుతున్నావా? సరే, నీ ఇష్టం. నేనేవైపోయినా పర్వాలేదు అనుకుంటే వెళ్ళు. వెళ్ళరా, పో పో, వెళ్ళు.